పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యరీత్యా హాస్పిటల్‌లో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. సో, పెద్ది సుదర్శన్ రెడ్డిని చూడడానికి కేసీఆర్ ఇవాళ యశోద హాస్పిటల్‌కి రానున్నారు. సో, కేసీఆర్ ఉద్యమ కాలంలో ఉన్నప్పటి నుంచి వరంగల్ జిల్లాలో గావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా గూడా పెద్ది సుదర్శన్ రెడ్డిది కీలక పాత్ర పోషించారని జెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఉద్యమ సమయం ఉవ్వెత్తున ఎగుతున్నటువంటి వేళ పెద్ది సుదర్శన్ రెడ్డి వరంగల్ జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. సో, 2014లో ఓడిపోయినప్పటికీ 2018లో బీఆర్ఎస్ పార్టీ తరపున దాదాపుగా 16,000 పైచిలుకు ఓట్లతోటి గెలవడం అనేది జరిగింది. 2023లో స్వల్ప మెజార్టీతోటి ఓడిపోవడం అనేది జరిగింది. 2014లో ఓడిపోయినప్పటికీ అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌గా గూడా కేసీఆర్ గారు వారికి పదవి ఇచ్చి గౌరవించడం అనేది గూడా జరిగింది. సో, ఈరోజు నుంచి అంటే నిన్నటి నుంచి చూసుకున్నట్టయితే మంత్రి సీతక్క గారు గావచ్చు, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు గావచ్చు, ఇట్లా కీలక నేతలు గూడా పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటే ఉన్నారు. సో, పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని జెప్పేసి గూడా చాలా వరకి ప్రార్థనలు చేసినటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి అంటే నిన్న ఆహ్, ఇంట్లో కొంతవరకి అనారోగ్యం క్షీణించింది. హాస్పిటల్‌కెళ్ళింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకి అసలు బ్రతుకుతాడా లేదా అని జెప్పేసి గూడా అందరికీ టెన్షన్ గురైనటువంటి వాతావరణం గూడా జూసాం. కొంతమందైతే చనిపోయారని జెప్పేసి అన్నారు. బట్ డాక్టర్లు, దేవుళ్ళు అని జెప్పేసి మనం అంటాం గదా! ఆ విధంగా డాక్టర్లు దేవుళ్ళ రూపంలో వచ్చి పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో, సుదర్శన్ రెడ్డి గారు కోలుకుంటున్నారు అనంగానే చాలా వరకి వారి కార్యకర్తలు గావచ్చు, వారి నియోజకవర్గ ప్రజలు గావచ్చు, జిల్లా ప్రజలు గూడా ఊపిరి పీల్చుకున్నారు. అలాగే నిన్నటి నుంచి కేటీఆర్, అలాగే హరీష్ రావు గారు గూడా ప్రతి క్షణం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అలాగే మెరుగైన వైద్యం కోసం సర్వశక్తులు గూడా వాళ్ళు కృషి చేస్తున్నారు. హాస్పిటల్స్ విషయంలో గావచ్చు, తర్వాత అక్కడ వస్తున్నటువంటి కార్యకర్తలకు ధైర్యం జెప్పే విషయంలో గావచ్చు, కుటుంబ సభ్యులకి ధైర్యం జెప్పే విషయంలో గావచ్చు, ఇటు హరీష్ రావు అలాగే కేటీఆర్ వారి వెన్నంటనే ఉన్నారని జెప్పేసి గూడా ఈ సందర్భంగా జెప్పుకోవచ్చు. అలాగే పెద్ది సుదర్శన్ రెడ్డికి కేసీఆర్‌కి అత్యంత సన్నిహితుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. సో, ఒక రకంగా ఈటెల రాజేందర్ ఎంతనో, ఈ హరీష్ రావు, కేటీఆర్ ఎంతనో ఆ విధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా కేసీఆర్‌కి ఒకరు అత్యంత సన్నిహితులుగా అని జెప్పేసి గూడా చెప్పుకున్నారు. సో, వరంగల్‌లో జరిగినటువంటి అప్పట్లో తెలంగాణ ఉద్యమంకి కీలక ఆహ్, వ్యక్తిగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారున్నారు. అలాగే పెద్ది సుదర్శన్ రెడ్డి నాయకత్వం లో జరిగినటువంటి అనేక ఉద్యమాలు గూడా సక్సెస్‌ఫుల్ అయినాయి. వరంగల్‌లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడానికి కారణం గూడా ఒక రకంగా ప్రముఖులలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకరని జెప్పేసి గూడా జెప్పుకోవచ్చు. సో, నిన్నటి నుంచి గూడా కేసీఆర్ గారు పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ విషయంలో గావచ్చు, తర్వాత ఆరోగ్యం పైన ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డిని చూడడానికి కేసీఆర్ గారు ఫార్మ్ హౌస్ నుంచి దాదాపు 4 గంటలకి వచ్చే అవకాశం ఉన్నట్లు గూడా తెలుసుకోవచ్చు.